మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. సోమ, మంగళ, బుధవారాల్లో లోక్సభలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. దీంతో కాంగ్రెస్ ఎంపీలకు ఆ పార్టీ 3 లైన్ల విప్ జారీ చేసింది. ఎంపీలంతా తప్పనిసరిగా సభకు హాజరై సభ ప్రారంభం నుంచి వాయిదా పడే వరకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాలతో అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆందోళనను విమర్శించిన ఆయన కష్టపడి పరీక్షలో ఉత్తీర్ణులైన వారిపై అక్రమాల పేరుతో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. కోనసీమ జిల్లా మానేపల్లిలో టీడీపీ 2 ఏళ్ల పాలనపై డోర్ టు డోర్ ప్రచారంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అబద్ధం వేగంగా పరిగెడుతోందని, నిజం మాత్రం నిలకడగా ఉంటుందని వ్యాఖ్యానించారు. డీఎస్సీపై చర్చకు రావాలని పిలిచినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గారని, డీఎస్సీపై వేసిన 450 కేసులను కోర్టు కొట్టేసిందని మంత్రి సుభాష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో పరారీలో ఉన్న వైసీపీ నేతలు చింతాడ కృష్ణ, బొడ్డేపల్లి రమేష్ కుమార్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పిలిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాత్రంతా వారిని విడిచిపెట్టలేదని మండిపడ్డారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు నీటిపై బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జూరాల, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ కు ప్రణాళిక ప్రకారమే నీటి పంపిణీ జరుగుతోందని స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని 100% పూర్తి చేస్తామని, పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను సాధించి తీరుతామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు. పండుగ సాయన్న విగ్రహం తొలగింపు వివాదంలో తన అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే తన్ని అరెస్ట్ చేశారని ఆరోపించిన ఆయన విగ్రహాన్ని తొలగించిన చోటే పునఃప్రతిష్ఠ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేకపోతే ముదిరాజులతో కలిసి పోరాటం చేస్తామని గుబ్బల హెచ్చరించారు. విజయ డైరీ చైర్మన్ చల్లసాని ఆంజనేయులు రాజీనామాపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. హెరిటేజ్ కోసం విజయ డైరీని నాశనం చేసే కుట్ర జరుగుతోందని, చల్లసాని ఆంజనేయులపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారని ఆరోపించారు. విజయ డైరీని స్వాధీనం చేసుకునే కుట్రలను అడ్డుకుంటామని పేర్ని నాని హెచ్చరించారు. ఎఫ్సీఆర్ఏపై అమెరికా సెనేటర్ టిమ్ షిహీ, కేఏ పాల్తో కలిసి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. క్రిస్టియన్, ఇతర మతపరమైన మైనారిటీల ఆస్తుల స్వాధీనానికి అవకాశం లేకుండా ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుని మార్చాలని కోరారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలే మూర్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ డిమాండ్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఇవాళ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నేతలతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల సన్నద్ధత, పార్టీ బలోపేతంపై నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. మార్కాపురం జిల్లా కంభంలో మెగా డీఎస్సీ అవకతవకలపై వైసీపీ విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. డీఎస్సీ వ్యవహారంపై నారా లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరిపించాలని నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటుతుందని కుందూరు నాగార్జున రెడ్డి అంటున్నారు. మెడికో ప్రియాంక ప్రాణాల కోసం కుటుంబ సభ్యులు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నారు. రాజమండ్రిలో వెంటిలేటర్పై మృత్యుతో పోరాడుతున్న కూతురు పరిస్థితిని చూసి తండ్రి వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు ఇక ఆశలు పెట్టుకోవద్దని చెప్తున్నారని, ఏదైనా అద్భుతం జరిగితేనే తన కూతురు తిరిగి వస్తుందంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రియాంక కోలుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు ప్రార్థిస్తున్నారు. అల్లూరు జిల్లాలో ఏజెన్సీ బంద్కి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. పాడేరులో తెల్లవారుజాము నుంచే నిరసనలు చేపట్టారు. జియో నెంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజన హక్కులు, చట్టాలని పటిష్టంగా అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బంద్తో ఏజెన్సీలో భారీగా పోలీసులు మోహరించారు. డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజా రవాణాకి, శాంతి భద్రతలకి భంగం కలిగించొద్దని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ఆక్రమణల తొలగింపునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముత్యాలపల్లి, కాళీపట్నం గ్రామాల మధ్య ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో భారీ పోలీసు, రెవెన్యూ, ఫైర్ సిబ్బంది, భద్రతా మధ్య అధికారులు తొలగింపు చర్యలు ప్రారంభించారు. అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. జూలై 14న దొండపాడు దగ్గర E3 రోడ్డు అండర్ గ్రౌండ్ పనుల్లో మట్టి పెళ్లలు విరిగిపడి కార్మికుడు మరణించాడు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంక్ బృందం భద్రతా చర్యలపై అధికారుల్ని ప్రశ్నించి సమగ్ర నివేదిక కోరింది. ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
హైదరాబాద్ మార్కెట్లో వరుసగా 3వ రోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర మళ్లీ 1,50,000 రూపాయలకు చేరువగా 1,49,890 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,37,400గా నిలిచింది. వెండి కేజీ ధర 2,50,000 రూపాయలుగా కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి ప్రాంగణంలో విజువల్లీ ఛాలెంజ్డ్ విద్యార్థులకు నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయానికి 50 ల్యాప్టాప్లు అందించారు. యాప్టెస్ వాల్యూ హౌస్ అండ్ ఫైనాన్స్ ఇండియా లిమిటెడ్ ఫౌండర్ చైర్మన్ ఆనందన్ దంపతులు ల్యాప్టాప్లతో పాటు జిరాక్స్ మిషన్ని అండ్ ఆర్వో వాటర్ సిస్టమ్ని బహూకరించారు. అనంతరం చిన్నజీర స్వామిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో 2వ రోజు వరుణయాగ సహిత సహస్ర ఘట్టాభిషేకం పూజలు కొనసాగుతున్నాయి. వృష్య శృంగ జపం, వరుణాసువాక పారాయణం, వరుణ జపంతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11 వరకు కొన్ని ఆర్జిత సేవలను నిలిపివేశారు. 11 రాత్రి నుంచి భక్తులకు స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. కోనసీమ జిల్లా ముంగండలో ముత్యాలమ్మ తల్లి ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం వైభవంగా జరిగింది. గ్రామస్తులు మేళతాళాలు కోలాటాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారే, చీర, స్వీట్లు సమర్పించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొనగా అనంతరం ఆలయ కమిటీ అన్న సమారాధన నిర్వహించింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దు అటవీ ప్రాంతంలో గుత్తికోయలు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. డీజే సంస్కృతిని బహిష్కరిస్తూ ఇంటికో డోలు తప్పనిసరిగా హాజరు కావాలని మాస్ పిలుపునిచ్చింది. వేల మంది గుత్తికోయలు డోలు, గుజ్జిళ్లతో సాధన చేస్తూ ఉండగా చలమల అటవీ ప్రాంతంలో డోలు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పశ్చిమ బెంగాల్ తీరంలో ఉపరితల ఆవర్తనంతో మరికొద్ది గంటల్లోనే వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే వీలుంది. ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుంగభద్ర డ్యాంకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 41,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,707 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం ప్రస్తుత నీటి మట్టం 1,623 అడుగులు కాగా 72 టీఎంసీల నీటి నిల్వ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు, సామర్థ్యం 105 టీఎంసీలుగా ఉంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,26,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,37,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు, నీటి నిల్వ 8 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 2,32,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,32,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 66,000 క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలో 169 టీఎంసీల నీరు నిల్వ ఉండగా కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్మానేరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 14,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 2,127 క్యూసెక్కులు కాగా 27 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 20 టీఎంసీల నీరు నిలువుంది. నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ఫ్లో 17,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 1,078 అడుగులు కాగా 80 టీఎంసీల పూర్తి స్థాయి సామర్థ్యానికి గాను 40 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంక్ లో గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. గోల్డ్ అప్రైజర్ సురేందర్ చారి 7 పేర్లతో 12 ఖాతాల్లో 872 గ్రాముల నకిలీ బంగారం తాకట్టు పెట్టాడు. 70 లక్షలు లోన్ తీసుకున్నట్లు గుర్తించారు. రీ అప్రైజేషన్ లో మోసం బయటపడగా నిందితుడిని అరెస్ట్ చేసి 30 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు. అమలాపురం కలెక్టరేట్లో పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆయన జయంతిని రాష్ట్ర పండగ హోదాలో అధికారికంగా నిర్వహించింది. అగ్నికుల క్షత్రియుల అభ్యున్నతికి ఆయన చేసిన సేవల్ని అధికారులు, ప్రజాప్రతినిధులు కొనియాడారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అక్రమ సారా తరలింపులో చిక్కిన వాహనాలను ఓపెన్ ఆక్షన్ నిర్వహించారు. 2 విడతల్లో 59 వాహనాలను వేలమేయగా ప్రభుత్వానికి సుమారు 10 లక్షల ఆదాయం వచ్చింది.
నాటుసారా గంజాయి తరలింపునకు ఉపయోగించిన వాహనాల్లో స్క్రాప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని ఒక భవనం సెల్లార్లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ టీం 3 ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నారు. సెల్లార్ నుంచి భారీగా పొగలొస్తుండగా ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హాలీవుడ్ లెజెండ్ రస్సెల్ క్రోతో కలిసి బ్లూ ఫ్లైలో నటించబోతున్నారు. కాంగోలో జరిగే సీక్రెట్ మిషన్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. నిమ్రోద్ అంటాల్ డైరెక్షన్లో ఆస్ట్రేలియాలో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తొలిసారి హారర్ జానర్ లో నటించేందుకు సిద్ధమయ్యారు. ఎర్షాస్ట్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి అభయ్ పన్ను దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభించి 2027 సెకండ్ హాఫ్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని శ్రీ మహంకాళేశ్వర ఆలయంలో నటి, నిర్మాత నిహారిక కొణిదెల ప్రత్యేక పూజలు చేశారు. 217వ వార్షిక బోనాల మహోత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ కుర్రాళ్లతో నేషనల్ అవార్డు అందుకున్న నిహారిక ప్రస్తుతం బరీ సినిమాను నిర్మిస్తున్నారు.